కొత్త బట్టలు కొంటున్నారా? కొత్త బట్టలంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే. మరి కొత్త బట్టలు ఎప్పుడు కొనాలి? ఆ కొనేందుకు కూడా కొన్ని శుభమైన రోజులు ఉన్నాయా? ఉన్నాయనే చెబుతోంది జ్యోతిష్య శాస్త్రం. అదేంటి తెలుసుకుందాం నేటి మహర్షి టాక్స్ లో. కొత్త బట్టలంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే. వారంలో ఒక్కో రోజుకు ఒక్కో దైవానికి ప్రాధాన్యం ఉన్నట్లుగానే కొన్ని పనులు చేయడానికి కొన్ని నియమాలు కూడా నిర్దేశించింది మన జ్యోతిష్య శాస్త్రం. ఆ నియమాలను మనం కొత్త బట్టలు కొనే విషయంలో కూడా నిర్ధారించింది జ్యోతిష్య శాస్త్రం. కొత్త బట్టలు కొనేందుకు కొన్ని శుభమైన రోజులను ఎంచుకోవాలి. ఆ శుభమైన రోజులు గురు, శుక్రవారాలు. గురు, శుక్రవారాల్లో కొత్త బట్టలు కొనడం వల్ల మన సంపద పెరుగుతుందని, అలాగే తేజస్సు పెరుగుతుందని నిర్ధారించింది జ్యోతిష్య శాస్త్రం. ఇక సాధారణంగా ఆదివారం సెలవు రోజు కాబట్టి ఆ రోజు షాపింగ్ చేయడానికి చాలా మంది ఇష్టపడతారు. కానీ ఆదివారం మాత్రం కొత్త బట్టలు కొనకూడదని మన జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కొత్త బట్టలు ఆది, మంగళ, శనివారాల్లో అస్సలు ధరించకూడదని చెప్తుంది మన జ్యోతిష్య శాస్త్రం. కొత్త బట్టలు సోమవారం ధరించడం వల్ల అది రాహు చెడు ప్రభావం మనపై ప్రసరిస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. దీనివల్ల ఆ బట్టలు త్వరగా చిరిగిపోతాయని కూడా చెబుతోంది. కొత్త బట్టలు కొనడానికి గురు, శుక్రవారాలు చాలా అనుకూలమైనవని మన జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఇది కొత్త బట్టలు కొనే విషయంలో కొన్ని నియమాలు. ఇలా మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం మహర్షి టాక్స్ లో. ఏ పండుగ ఎప్పుడు? పండుగలో పరమార్థం ఏంటి? శాస్త్రీయంగా తెలుసుకోవాలా? వెంటనే డౌన్లోడ్ చేసుకోండి వేటూ న్యూస్.